ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్నా కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించారు, మీ కాపుదల దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నూతనమైన దినంలో మరొక రోజులో మేము సజీవులంగా ఉన్నాము అంటే అది మా యొక్క జ్ఞానము, బలము, శక్తి, ధనము మరే ఇతరమైన కారణాల వల్ల కాదు నాయనా, కేవలము కూడా మీరు చూపించిన కృపను బట్టే, మీరిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మేము సజీవంగా ఉన్నాము అని గుర్తించి, అయ్యా మేము భయముతోనూ భక్తితోనూ ఈ రోజున మిమ్మల్ని సేవించే కృప దయచేయండి తండ్రి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి మీ వాక్యం సెలవిస్తున్నట్లు, అవునయ్యా, నిజమైన జీవమునిచ్చే మార్గంలో మేమున్నాము నాయనా. అయ్యా, మా మార్గం ఈరోజు తప్పిపోకుండా సహాయము దయచేయండి. నాశనము అనే మార్గంలో మేము సంచరించకుండా మీ సన్నిధిలో ఉంటూ సంపూర్ణమైన సంతోషముతో ఆనందించే కృప దయచేయండి నాయనా. అయ్యా, ఈ లోకములో సంతోషం లేదు, తాత్కాలికమైన అసంపూర్ణమైన సంతోషముతో అనేక మంది జీవిస్తున్నట్లుగా మేమును అలా జీవించకుండా మీలోనే, మీ సన్నిధిలోనే ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనలో ఉదయకాలమునే లేవగానే ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అయా ప్రభువా, ఈ రోజున జరగబోతున్న ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం నాయన. మా వాహనములను మీకు అప్పగిస్తున్నాం, దాన్ని నడుపుతున్న వ్యక్తులను మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా, సురక్షితముగా, అపాయాలు, ప్రమాదాలు ఏవీ లేకుండా, ఎవరికి ఏ చిన్న హాని కూడా జరగకుండా మరలా వారి వారి ప్రాంతాలకు, గృహాలకు క్షేమంగా చేరుకునే కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్, రిపోర్ట్స్, చెకప్స్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. ఎటువంటి సమస్యలు రాకుండా నాయనా సహాయము దయచేయమని, రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా చేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మేము సమాధానముగాను, ప్రశాంతముగాను, గొడవలు లేని వ్యక్తులుగాను జీవించే కృప చూపించండి తండ్రి. ఏ పనులైతే మేము చేస్తున్నామో ఆ పనులను ఆశీర్వదించండి. అయా, జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, వివేచన అనుగ్రహించండి. కష్టించి పని చేసే హృదయముతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అయా, అదే రీతిన ఈ రోజున గృహముల యందు ఒంటరిగా ఉంటూ ఉండంగా బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ సమస్య, ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా భద్రపరచండి తండ్రి. ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, ఎవరు కూడా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోకుండా, అనారోగ్య సమస్యలకి, ఇబ్బందులకి గురి కాకుండా, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, ఆకలి అనే బాధ కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పోషించండి, నడిపించండి. సమృద్ధిని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మా మాటలు, మీ చేస్తున్న పనులు, మా క్రియలు అన్నీ కూడా మీ నామానికి మహిమకరముగా ఉండే కృప చూపించండి తండ్రి. ఈ లోక మాయలు బిడ్డలు పడిపోకుండా సహాయము దయచేయండి. పాపము అనే ఉచ్చులో చిక్కుబడకుండా కృప చూపించండి. ప్రాముఖ్యంగా తండ్రి, ఈ రోజున సహనాన్ని మాకు దయచేయండి, నెమ్మదిని మాకు దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి జ్ఞానం, వివేచన బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వులాగున కూడా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున బిడ్డలు అనుకుంటున్న పనులన్నిటినీ కూడా సఫలపరచండి నాయనా.
ఆగిపోయిన పనులు నూతన పరచండి, కొత్త పనులను కూడా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అయా, మీ కృపా సహాయమును బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఒక్కరికైనా నోరు తెరిచి కొన్ని మాటలైనా ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.